పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవడు గెలవలేదు. వాళ్ళు ఎలక్షన్ పెట్టమని దమ్ముంటే జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. ఇప్పుడు మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆస్తి అని తినలేదు కదా, ఎవరి సొమ్ము తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకవేళ వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకుంటే అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడ నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడు ఓట్లు ఏమైనా 30 అని రావాలిగా. అమ్మఒడి వేయటం, స్కూల్ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైనా ఉందా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? చంద్రబాబు ఏఎంలో ఇప్పుడు చేశాడా? ఏబిఎంలు తేడా వచ్చేసింది. న్యూ ఇయర్స్ కొద్ది మొత్తం ఆంధ్ర వైసీపీ గెలిచి కూర్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయదు. అది ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడు కొట్టారు అంతే. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడలో ఉందా? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలో ఎవడో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది వ్యతిరేకం? ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది? అన్న ఇవాళ ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటో? ఏం ల్యాండ్? ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటారు? చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి ఆస్తి లేక, ఆడ తింటా భోజనం లేక. అసలు సౌదరిస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటాడు? కావాలని చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఈ అమలు చేయాలిగా. ప్రమాణ స్వీకారం రోజే మొత్తం సంతకాలు పెట్టేయాలి. ఏడకో వెళ్ళొచ్చి సంతకాలు తెల్లారి పెట్టమండి 3 పెట్టాడు. ఇంకా 30 అమలు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు 30 మీద సంతకాలు ఇప్పుడు చేస్తాడు. ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి నరేంద్ర మోడీ ఉన్నాడు. ఓన్లీ హిందువులు వీళ్ళు ఓటేసే వాళ్ళందరూ ఏంటి? హిందువులు వేస్తున్నారు ఆయనకి. క్రైస్తవులు వేయట్లేదా? క్రైస్తవులకి ఎంత వ్యతిరేకం చేశాడు? మాట్లాడా? ఇప్పుడు నువ్వు మనిషి, నేను మనిషినేగా, అందరు దేవుళ్ళేగా. క్రైస్తవులు గుళ్ళు పడేయటం ఏంటి? ఎందుకు పడేయాలి? నువ్వు రాజకీయం పూర్వకంగా వచ్చినప్పుడు అందరు దేవుళ్ళు ఆశ్రయిస్తే నువ్వు గెలిచేది. ఒక హిందూ దేవుడికి ఆశ్రయిస్తే నువ్వు గెలవు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా? దానికి అది కరెక్ట్ కదా. ప్రజలను మోసం చేస్తే వచ్చావు. నువ్వు ఎటు మత్తే అటు గెలుస్తుంది. నువ్వు వీళ్ళు తప్పు లేకపోతే వీళ్ళు ఎందుకు గెలుస్తారు? మరి 11 సీట్లు వస్తాయి. జగన్ అంత అమాయకుడా? అంత పిచ్చోడా? లేకపోతే జగన్ పనులు చేయలేదా? కళ్ళకు కనపడుతున్నాయిగా. అమ్మఒడి వేసాడు, బళ్ళు బాగు చేశాడు, రైతు భరోసా వేసాడు, మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, మరి ఆటో వాళ్ళకి వేసాడు, ఎన్ని వేసాడు. జగన్ అన్న చేయింది ఏంటి? ఒక రాజధాని ఒకటి కట్టలేదు, అదొకటి నయనేస్తా. రాజధానిలో చేసే ఏమున్నాయి? ఆడు చరిత్రలో రాసుకోమాను. చంద్రబాబు గారు చరిత్రలో రాసుకోమాను. 47 మెడికల్ కాలేజీలో ఆడు చరిత్ర ఇప్పుడు కట్టించాడు. ఎక్కడన్నా పేదోడికి ఉచితంగా చదివిపోయాడు చెప్పించాడు? ఉందా? లేదు. మరి ఇవన్నీ ఏంటి? కావాలని కూటమితో వచ్చిన కుట్ర. ఏం లేదన్న. ఈవీఎం తయారు చేసేది ఎవరండి? మానవుడు. దాన్ని ఏ కోడి వాళ్ళన్నా దానికి ఏ చిప్పు అమర్చితే దానికి ఐక్యూ నెంబర్లు కొన్ని ఉంటాయి. ఆ ఐక్యూ నెంబర్లు కనుక తెలుసుకోగలిగితే ఈ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేస్తాం చాలా సులభమని ఈ రోజున కంప్యూటర్లో ఇంజనీర్లైన అనేక మంది కూడేకొస్తున్నారు. ఈవీఎం 10 దానికి ఒక ఐక్యూ నెంబర్ ఉంటుంది. ఆ ఐక్యూ నెంబర్ కనుక మనం తెలుసుకోగలిగితే ఎవరికి తెలుస్తుంది? అది ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది, కేంద్ర గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. కనుక ఈవీఎంలని హ్యాక్ చేయడం చాలా సులువు. అందుకనే అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీసేశారు. కాబట్టి ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా వద్దు, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటంలో తప్పు లేదు. దాన్ని నేను సమర్థిస్తున్నా. సార్ 2019లో కూడా ఇదే ఈవీఎంలతో గెలిచారు అని చెప్పి లోకేష్ గారు 2019లో అంతకుముందున్న గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ప్రజలకు ఎలా పరిపాలన చేసింది అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశం అమలు చేయలా. 2019లో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఒకటి ఇచ్చాడు, నవరత్నాలు అని. నవరత్నాలు అనేది ప్రజలకి చాలా దగ్గరగా వెళ్ళి, అందుకని తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు పోయింది. అంతేగాని ఆ రోజు కూడా తెలుగుదేశానికి ఉండాల్సిన 36% ఓటింగ్ ఆయనకు ఉంది. మొత్తం తుడిచిపెట్టిపోలా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆయనకు ఉంది. కానీ ఎవరైతే ప్రజలను రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆశిస్తారో వాళ్ళు వైఎస్ఆర్సీపీని సమర్థించారు. కాబట్టి ఆ రోజు గెలిచింది. ఎక్కడ గెలిచినా 10,000, 15,000, 20,000 మాత్రమే మెజార్టీ. ఆ రోజున ప్రజల్లోంచి వచ్చిన మార్పు, ప్రభుత్వం మారిపోతానికి వచ్చిన మార్పు 10,000, 20,000, బాగా అయితే 25,000. 2019లో అదే జరిగింది. కానీ 2024లో జరగలేదే. అభ్యర్థి ఎవరో తెలియపోయినా 50,000 మెజార్టీ. అక్కడ హ్యాంకింగ్, ఈవీఎంల హ్యాంగింగ్ జరగకపోతే అంత మెజార్టీ ఎట్లా వస్తుంది? అట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రజలకు నిత్యము అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళకు అక్కడ కూడా 50,000 మెజార్టీ అంట. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి. ఫ్రాడ్ జరిగిందిగా, మరి ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందిగా, బాగా జరిగింది.
ఇప్పుడు నానే పోవాలి, మొత్తం టోటల్గా ప్రభుత్వం ఎట్ట పోయింది? ఆ లెక్క వస్తే టోటల్ ప్రభుత్వం పోకూడదు కదా. జరిగింది పేపర్లే కరెక్ట్ అండి. ఈవీఎంలో ఫ్రాడ్ చేస్తానికి అవకాశం ఉంది, హ్యాంగ్ చేయొచ్చు. ప్రతి ఇతర దేశాలు మొత్తం రద్దు చేసినాయి, మనకే ఉన్నాయి బ్యాలెట్ పేపర్లు లేవు. అన్ని దేశాలు బ్యాలెట్ పేపర్లే నడుస్తాయి, మన ఇండియాలోనే ఈవీఎంలు ఉన్నాయి. అది అన్ని దేశాలు బ్యాన్ చేసినాయి. ఇక ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అసలు గవర్నమెంట్ తీసుకురాలా, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, పెట్టింది, ప్రపోజ్ పెట్టింది, అది కోర్టులో ఉంది. దాని ప్రతిపక్షాలు ఏం చేసినాయి? మీ ఆస్తులు దొబ్బేస్తారు, మీ జగన్ మొత్తం లాగేసుకుంటాడని చెప్పేసి ప్రచారం చేసినాయి. జనాలు అది నమ్మారు అంతే. సార్ పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు నాయుడు అని, అలా కాదు టీడీపీ అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. అది ఎవరు రాజకీయాలు వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు అంతే. అది ఎవరు చేయాలనుకుంటే వాళ్ళకి 5 ఏళ్ళు చేసేయచ్చు, ఫస్ట్ 5 ఏళ్ళు చేయొచ్చు. ఏంటంటే కేంద్రం కూడా మనం సహకరించాలిగా. ఇప్పుడు ప్రజెంట్ కేంద్రం సహకరించే టైం వచ్చింది, ఇప్పుడు వాడుకోవాలి. చంద్రబాబు గారు వాడుకోవట్లా, ప్రత్యేక హోదాను తెచ్చుకోవాలి కరెక్ట్ టైము. మనకి ఇప్పుడు మనం వద్దు అనుకుంటే కేంద్రం పడిపోద్ది. అలాంటి టైంలో మనం వాడిని తన్నైనా బదిలాడైనా తెచ్చుకోవాలి. ఫోర్స్ చేయొచ్చు మనం ఇప్పుడు ప్రజెంట్లో. అంతకుముందు ఫోర్స్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫోర్స్ చేసే అవకాశం ఉంది మనకి. ప్రత్యేక హోదా తెచ్చుకుంటే దానికదే అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం అన్ని పరిగెత్తకుండా వస్తాయి, మనం ఏం తెచ్చుకోవసల్లా. అది ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది, న్యాయం కనపడినట్టుగా ఉంటుంది అన్నట్టు కింద మీ అభిప్రాయం ఏంటంటే? దాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. కానీ ఒక బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా అన్ని సీట్లు గెలవడం అంటే దీంట్లో ఈవీఎంల యొక్క పాత్ర ఉందనేది మేము కూడా భావిస్తున్నాం సామాన్యులుగా. అది అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాత్రం అంత దారుణంగా సీట్లు కోల్పోలా. ఎంత హీనంగా వేసుకున్నా కానీ 70-80 సీట్లు వచ్చాయి. ఏది కొద్ది గొప్ప వ్యతిరేకత ఉండాలి, వ్యతిరేకత అనేది కనపడలా. అదే ఈ సంఘటన ఏంటి అనేది మేమే మర్చిపోలేకపోతున్నాం. అది సార్ ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిలింగ్ అనేది అసలు అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. ఈ ప్రతిపక్షంగా టీడీపీ కూడా దాన్ని సమర్థించింది. పయావుల కేసు దీంట్లో మన అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ రోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈరోజు దాన్ని కాదని చెప్పేసి, కాకపోతే ఆయన ఏ వంక దొరక్క ఏదో అంటారు చూడు, ఆ వంకతో ఏదో ఆయన బొమ్మ ఏదో వేసుకున్నాడు ఆ పాస్బుక్ మీద అని చెప్పేసి దాని ఆ ఒక్క మాట మీద వీళ్ళు కావాలని పబ్లిసిటీ చేసి ఇది చేశారు తప్ప అది కూడా పెద్ద ఇదేం కాదు. దాన్ని కాదని వేయంగానే తీసేయమంటే అప్పుడే ఎవరు మాట్లాడకుండా వ్యతిరేకించకుండా కూర్చున్నారు. చివరిలో ఇప్పుడు వచ్చేసరికి ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఏది ఆ ఓట్లు వాళ్ళు లాభం పొందడం కోసం అని చెప్పేసి అదొకటి బయటపెట్టారు అంతే. అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అయితే వాస్తవంగా ఏంటంటే ఆ బొమ్మ ఎవరు వేసుకోలేదు, ఎందుకు వేసుకున్నారంటారు. గతంలో చంద్రబాబు గారు కూడా చాలా పథకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నారు. అది